ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 19వ చరణం. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు చక్కనైన విషయాలు ప్రస్తావించాడు. గొప్ప కార్యములు చేయగలిగిన తండ్రి, నీకు సాటి అయిన వాడంటూ ఎవరైనా ఉన్నారా? అందుకనే ఆయన చక్కనైనటువంటి ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సంధత్వమును అంతరిక్షమును నంటుచున్నది. ప్రైజ్ లార్డ్. దేవుడిని భక్తుడైన దావీదు చాలా చక్కగా వర్ణిస్తున్నాడు. దేవుణ్ణి చాలా ఉన్నతంగా హెచ్చిస్తున్నాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుని యొద్దకు వస్తున్న మనమందరం ఏం చేయాలంటే, దేవుడు ఉన్నతమైన కార్యములను మనం ప్రకటించేవారుగా ఉండాలి. అక్కడ ఆయన అంటున్నాడు చక్కగా, ఆయన ఆకాశము గురించి, అంతరిక్షం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించిన వాడు నీవే. ప్రైజ్ లార్డ్. ఆయన రక్షించగలిగే సమర్థుడు. ప్రార్థన చేద్దాం. నువ్వు కలిగిన ప్రతి విషయంలో ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యములు మన పట్ల ప్రభు జరిగించునుగాక. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమందు నీ సన్నిధిలో చేరి నేను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్ములను, మా కుటుంబాలను నీ కృపకు అప్పగిస్తున్నాం. ఈ దిన ప్రయాణం మొదలుకొని ఈ దినమంతా మాకు ఉన్న అవసరతలన్నిటినీ, మా మార్గాలు, మా ప్రయాణాల్లో, మా ఆలోచనలన్నిటినీ మీరు సఫలపరిచి నామను కనపరచుకున్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.